హాయ్ అండి. మరో వీడియోతోటి మీ ముందరకు వచ్చానండి. నేను ఇవాళ ములక్కాయ పులుసు చేస్తున్నానండి. ములక్కాయ పులుసు వెరైటీగా చేస్తున్నాను. ములక్కాయ పులుసుకి కావాల్సిన పదార్థాలండి ఈ ములక్కాయ ముక్కలు, ఈ పెద్దలపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, ఈ టమాటా ముక్కలు, కరివేపాకు. స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నామండి. ఆయిల్ వేయటం. స్టవ్ మీద గిన్నె పెట్టండి. ఆయిల్ వేస్తున్నాం కొంచెం సరిపడా. వేయాలండి. కారం కొంచెం జీలకర్ర వేస్తున్నామండి. ఇలా కొంచెం కాగిన తర్వాత తిరగమాత వేగిన తర్వాత అండి పసుపు చిటికెడు పసుపు వేసి ఎడమన్నాం కొంచెం కరివేపాకు పచ్చి వేసామండి. వేగిన తర్వాత ములక్కాయ ముక్కలు వేస్తాం. మూత పెట్టేసి కొంచెం వేగిన తర్వాత పులుసు పోద్దాం. ఉప్పు వేసిన తర్వాత కొంచెం సరిపడా కారం వేయాలి. కారం వేసిన తర్వాత మనం కొంచెం తిప్పుకొని ఒక నిమిషం ఉంచి పులుసు పోయాలండి. పులుసు పోసుకోవాలి. పులుసు పోసుకొని సరిపడా పులుసు పోసుకొని వేగించుకోవాలి. చూడండి పులుసు పోసాను. ఉడికిన తర్వాత పావు గంట పైన పెట్టిందండి. 20 నిమిషాలు పట్టింది ఉడికేసరికి. ఇంకా చారు ఉడుకుతున్నాయండి. మూత తీసాము. కొంచెం సేపు ఉడికితే మనం ఉప్పు కారం చూసి సరిపడా వేసుకుందాం. సాగు ఇప్పుడు ములక్కాయ పులుసు రెడీ అవుతుందండి. 10 నిమిషాలు దించాను. రెడీ అయిపోయిందండి. ములక్కాయ పులుసు అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి తీసేద్దాం. ములక్కాయ పులుసు అయితే అయిపోయిందండి. నా స్టైల్లో ఉంటానండి. నమస్కారం.